ఈరోజు మురళి డేటు 11 మే 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, ఇప్పుడు మీకు భగవంతుడు లభించారు. కావున ఇప్పుడు స్వయాన్ని, మిమ్మల్ని మీరు ఆత్మగా భావించండి. ఒకవేళ దేహము అని భావించారు అంటే మీరు ఉల్టాగా అంటే తలక్రిందులుగా అవ్వడం అవుతుంది. ఈరోజు మురళిలోని ప్రశ్న, ఏ ఒక్క మాటను అర్థం చేసుకుంటే బేహద్దు వైరాగులుగా అవ్వగలరు? సమాధానము, పాత ప్రపంచం ఇప్పుడు దేనికి పనికి రాకుండా పోయింది, ఇక శ్మశానంగా అవుతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే అనంతమైన వైరాగులుగా అవ్వగలరు. ఇప్పుడు నూతన ప్రపంచం స్థాపన అవుతూ ఉంది అని మీకు తెలుసు. ఈ రుద్రజ్ఞాన యజ్ఞంలో మొత్తం పాత ప్రపంచమంతా స్వాహ అవ్వనున్నది. ఈ ఒక్క మాట మిమ్మల్ని బేహద్దు వైరాగులుగా చేసేస్తుంది. మీ మనసు ఇప్పుడు ఈ శ్మశానము నుండి తొలగిపోయింది అని బాబా అంటున్నారు. ఓం శాంతి. నిజానికి డబల్ ఓం శాంతి. ఎందుకంటే 2 ఆత్మలు ఉన్నాయి. 2 ఆత్మల స్వధర్మం కూడా శాంతియే. తండ్రి స్వధర్మం కూడా శాంతియే. పిల్లలు అక్కడ శాంతిగా ఉంటారు. దాని పేరే శాంతిధామము. తండ్రి కూడా అక్కడే ఉంటారు. తండ్రి సదా పావనముగా ఉంటారు. మిగిలిన మానవ మాతృలందరూ పునర్జన్మలు తీసుకుంటూ అపవిత్రులుగా అవుతారు. తండ్రి పిల్లలకు చెప్తున్నారు, పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించండి. పరంపిత పరమాత్మ జ్ఞాన సాగరులని, శాంతి సాగరులు అని ఆత్మకు తెలుసు. వారికి మహిమ కూడా ఉంది కదా. వారు అందరికీ తండ్రి, అందరి సద్గతి దాత కూడా. అందువలన తండ్రి వారసత్వం పైన అందరికీ తప్పకుండా హక్కు ఉంటుంది. తండ్రి ద్వారా లభించే వారసత్వం ఏమిటి? తండ్రి స్వర్గ రచయిత అని పిల్లలకు తెలుసు. అందువలన వారు ఇచ్చేది స్వర్గ వారసత్వమని, అది కూడా నరకములోనే ఇస్తారు అని పిల్లలకు తెలుసు. నరక వారసత్వం ఇచ్చింది రావణుడు. ఇప్పుడు అందరూ నరకవాసులే కదా. కావున ఈ వారసత్వం రావణుడి నుండి లభించింది. నరకము, స్వర్గము 2 ఉన్నాయి. ఈ మాటలు వినేది ఎవరు? ఆత్మ. అజ్ఞాన కాలంలో కూడా అన్నీ చేసేది ఆత్మయే. కానీ దేహ అభిమానం కారణంగా శరీరమే అన్నీ చేస్తుంది అని భావిస్తారు. మన స్వధర్మం శాంతి, ఇది మర్చిపోతారు. మనము శాంతిధామంలో ఉండేవారము. సత్యఖండమే మళ్ళీ అసత్యఖండంగా అవుతుందని కూడా అర్థం చేయించాలి. భారతదేశం సత్యఖండంగా ఉండేది. రావణ రాజ్యంలో ఇదే అసత్యఖండంగా కూడా అవుతుంది. ఇది చాలా సాధారణ విషయము. దీనిని మనుషులు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? ఎందుకంటే ఆత్మ తమో ప్రధానమైపోయింది. దీనినే రాతి బుద్ధి అని అంటారు. భారతదేశాన్ని స్వర్గంగా పూజ్యనీయంగా ఎవరు చేశారో వారినే పూజారులుగా తయారై నిందించారు. అయితే ఇందులో ఎవరి దోషము లేదు. ఈ డ్రామా ఎలా తయారై ఉందో తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. పూజ్యుల నుండి పూజారులుగా ఎలా అవుతున్నారో కూడా తండ్రి చెప్తున్నారు. 5000 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది. ఇది నిన్నటి విషయము. కానీ మనుష్యులు పూర్తిగా మర్చిపోయారు. ఈ శాస్త్రాలు మొదలైనవి భక్తి మార్గం కొరకు కూర్చుని తయారు చేసినవి. శాస్త్రాలు భక్తి మార్గం కొరకే కానీ జ్ఞాన మార్గం కొరకు కాదు. అసలు జ్ఞాన మార్గానికి ఏ శాస్త్రము తయారు కాదు. కల్పకల్పము ఆ తండ్రే వచ్చి పిల్లలకు దేవతా పదవి కొరకు జ్ఞానమును ఇస్తారు. తండ్రి చదువును చదివిస్తారు. తరువాతి జ్ఞానము ప్రాయలోపం అయిపోతుంది. సత్యయుగంలో ఏ శాస్త్రము ఉండదు. ఎందుకంటే అది జ్ఞాన మార్గం యొక్క ప్రాలబ్ధము.
21 జన్మలకు అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం లభిస్తుంది. తరువాత మళ్ళీ రావణుని వారసత్వం అర్ధకల్పం కొరకు లభిస్తుంది. దానినే సన్యాసులు కాకిరెట్టకు సమానమైన సుఖము అని అంటారు. ఇక్కడంతా దుఃఖమే దుఃఖముంది. దీని పేరే దుఃఖధామము. కలియుగానికి ముందు ద్వాపర యుగం ఉంటుంది. దానిని సెమీ దుఃఖధామము అని అంటారు. ఇదైతే ఫుల్ దుఃఖధామము అంటున్నారు బాబా. ఆత్మయే 84 జన్మలు తీసుకుంటుంది, క్రిందకు దిగజారుతుంది. తండ్రి మెట్లు పైకి ఎక్కిస్తారు. ఎందుకంటే చక్రం తప్పకుండా తిరగాల్సిందే. నూతన ప్రపంచం ఉండేది, అది దేవీ దేవతల రాజ్యము. అక్కడ దుఃఖానికి నామరూపాలే ఉండవు. అందుకే అక్కడ పులి మేక కలిసి నీరు త్రాగినట్లుగా చూపిస్తారు. ఎందుకంటే అక్కడ హింస అనే మాటే లేదు. అహింసను పరమ దేవీ దేవతా ధర్మము అని అంటారు. ఇక్కడ ఉండేదే హింస. మొట్టమొదటి హింస కామఖడ్గమును ఉపయోగించడం. సత్యయుగంలో వికారులు ఎవ్వరూ ఉండరు. వారి మహిమను గానం చేస్తారు. లక్ష్మీనారాయణలను మీరు సంపూర్ణ నిర్వికారులు అని మహిమ చేస్తారు. ఇది కలియుగము, ఇనుపయుగపు ప్రపంచము. దీనిని స్వర్ణిమ యుగము అని అనరు. డ్రామాయే ఇలా తయారు చేయబడి ఉంది. సత్యయుగమును శివాలయము అని అంటారు. అక్కడ అందరూ పావనంగా ఉంటారు. వారి చిత్రాలు కూడా ఉన్నాయి. శివాలయమును తయారు చేసేవారు శివబాబా. వారి చిత్రం కూడా ఉంది. భక్తి మార్గములో అయితే వారిని అనేక పేర్లతో పిలిచారు. కానీ వాస్తవానికి వారి పేరు ఒక్కటే. తండ్రికి తన శరీరమే లేదు. నా పరిచయం ఇచ్చేందుకు, రచన ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని ఇచ్చేందుకు నేనే రావలసి వస్తుంది అని శివబాబా స్వయంగా చెప్తున్నారు. నేను వచ్చి మీకు సేవ చేస్తాను. మీరే నన్ను ఓ పతిత పావన రండి అని పిలుస్తారు. సత్యయుగంలో అయితే ఎవ్వరూ ఇలా పిలవరు. ఇప్పుడు అందరూ పిలుస్తారు. ఎందుకంటే వినాశనం చాలా సమీపంలో ఉంది. ఇది అదే మహాభారత యుద్ధము అని భారతీయులకు తెలుసు. మళ్ళీ ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థాపన జరుగుతుంది. నేను రాజాదిరాజులుగా తయారు చేసేందుకు వచ్చాను అని తండ్రి కూడా చెప్తున్నారు. ఈ రోజుల్లో మహారాజులు, చక్రవర్తులు మొదలైన వారు లేనే లేరు. ఇప్పుడు ప్రజలపైన ప్రజారాజ్యం ఉంది. భారతీయులమైన మనం సుసంపన్నంగా ఉండేవారము అని పిల్లలకు తెలుసు. వజ్ర వైడూర్యాల భవనాలు ఉండేవి. నూతన ప్రపంచం ఉండేది. ఆ కొత్తదే మళ్ళీ పాతదిగా అయ్యింది. బాబా అంటున్నారు, సృష్టిలో ప్రతి వస్తువు కూడా పాతదిగా అవ్వనే అవుతుంది. కొత్త ఇల్లు తయారైతే పోను పోను దాని ఆయువు తగ్గిపోతూ ఉంటుంది. ఇది కొత్తది, ఇది సగం పాతది, ఇది మధ్యమము అని అంటారు. ప్రతి వస్తువు సతో రజు తమోగా అవుతుంది. భగవాను వాచా కదా. భగవంతుడు అనగా భగవంతుడు. భగవంతుడని ఎవరిని అంటారో కూడా ఎవ్వరికీ తెలియదు. రాజులు రాణులు లేనే లేరు. ఇక్కడ ప్రెసిడెంటు, ప్రైమ్ మినిస్టరు, వారికి అనేక మంత్రులు ఉంటారు. సత్యయుగంలో యథా రాజా రాణి, దానికి దీనికి తేడా తండ్రే తెలియచేశారు. సత్యయుగంలోని అధిపతులకు మినిస్టర్లు, సలహాదారులు ఉండరు. వారి అవసరమే ఉండదు. ఈ సంగమ యుగంలోనే శివబాబా నుండి శక్తిని పొంది ఆ పదవిని పొందుతారు. ఇప్పుడు తండ్రి నుండి ఎంతో ఉన్నతమైన సలహా లభిస్తుంది. దాని ద్వారా ఉన్నతమైన పదవిని పొందుతారు. ఆ తర్వాత ఎవ్వరి సలహాను తీసుకోరు. అక్కడ మంత్రి ఉండడు. ఎప్పుడైతే దేవతలు వామ మార్గంలోకి వెళ్ళిపోతారో అప్పుడు మంత్రి ఉంటాడు. అంటే వారి బుద్ధి అనగా వారి తెలివితేటలు తగ్గిపోతాయి అని బాబా అంటున్నారు. ముఖ్యమైనది వికారాల విషయము.
దేహాభిమానం వలన వికారాలు జన్మిస్తాయి. అందులో కామము నెంబర్ 1. తండ్రి చెప్తున్నారు, ఈ కామం మహాశత్రువు, దీనిపైన విజయం పొందాలి. తండ్రి అనేకసార్లు అర్థం చేయించారు. స్వయాన్ని ఆత్మగా భావించండి. మంచి లేక చెడు సంస్కారాలు ఆత్మలోనే ఉంటాయి. కర్మలను ఇక్కడే కదా అనుభవించాలి, సతయుగంలో కాదు. అది సుఖధామము కదా. తండ్రి వచ్చి పిల్లలైన మిమ్మల్ని సుఖధామము, శాంతిధామ వాసులుగా చేస్తారు. తండ్రి నేరుగా ఆత్మలతోనే మాట్లాడతారు. ఓ ఆత్మ, నిశ్చయ బుద్ధి కలవారే కూర్చోమని, దేహాభిమానం వదలమని అందరికీ చెప్తున్నారు. ఈ దేహము వినాశి, మీరు అవినాశి ఆత్మలు. ఈ జ్ఞానము ఇతరులెవ్వరిలోనూ లేదు. జ్ఞానము తెలియనందువలన భక్తినే జ్ఞానమని భావించారు. ఇప్పుడు పిల్లలైన మీకు భక్తి వేరు అని, జ్ఞానము ద్వారా సద్గతి లభిస్తుంది అని తెలుసు. భక్తి వలన కలిగే సుఖము అల్పకాలం కొరకే. ఎందుకంటే పాపాత్ములుగా అయిపోతారు, వికారాల్లోనికి వెళ్ళిపోతారు. అర్ధకల్పం కొరకు అనంతమైన వారసత్వం లభించింది. అది పూర్తిగా సమాప్తమైపోయింది. ఇప్పుడు మళ్ళీ తండ్రి వారసత్వం ఇచ్చేందుకు వచ్చారు. అందులో పవిత్రత, సుఖము, శాంతి అన్నీ లభిస్తాయి. పిల్లలు, ఈ పాత ప్రపంచం తప్పకుండా శ్మశానంగా అవ్వవలసిందే అని మీకు తెలుసు. ఇప్పుడు ఈ శ్మశానము నుండి మనసును తొలగించి స్వర్గము అంటే నూతన ప్రపంచంతో మీ మమత్వమును జోడించండి. లౌకిక తండ్రి ఎలాగైతే కొత్త ఇల్లు కట్టిస్తే పిల్లల బుద్ధియోగము పాత ఇంటిపై నుండి తొలగి కొత్త ఇంటితో జోడింపబడుతుంది కదా. ఆఫీసులో కూర్చుని ఉన్న బుద్ధి కొత్త ఇంటిపైనే ఉంటుంది. అన్ని హద్దులోని విషయాలు. అనంతమైన తండ్రి నూతన ప్రపంచము అనగా స్వర్గాన్ని రచిస్తున్నారు. ఇప్పుడు పాత ప్రపంచము నుండి సంబంధాలను తెంచి ఒక్క తండ్రి అయిన నాతోనే జోడించమని తండ్రి చెప్తున్నారు. మీ కొరకు నూతన ప్రపంచము అనగా స్వర్గాన్ని స్థాపన చేసేందుకు వచ్చాను. ఇప్పుడు ఈ పాత ప్రపంచమంతా ఈ రుద్రజ్ఞాన యజ్ఞంలో స్వాహ అవ్వనున్నది. ఈ మొత్తం వృక్షమంతా తమో ప్రధానమై శిథిలావస్థకు చేరుకుంది. ఇప్పుడు మళ్ళీ కొత్తది తయారవుతుంది. అందువలన తండ్రి అర్థం చేస్తున్నారు, ఇవన్నీ నూతన ప్రపంచ విషయాలు. ఎలాగైతే మనుషులు జబ్బు చేసినప్పుడు ఆశ వదులుకొని వీరు బతకడం కష్టమని అనుకున్నట్లు ఇప్పుడు ఈ ప్రపంచం కూడా హోప్లెస్గా అయిపోయింది, శ్మశానముగా అవుతుంది. బాబా అడుగుతున్నారు, అటువంటప్పుడు దీనిని ఎందుకు స్మృతి చెయ్యాలి? ఇది అనంతమైన సన్యాసము. హఠయోగం చేసే సన్యాసులు కేవలం ఇల్లు వాకిళ్ళు వదిలి వెళ్ళిపోతారు. మీరైతే మొత్తం పాత ప్రపంచమునే సన్యసిస్తారు. పాత ప్రపంచము నుండి నూతన ప్రపంచముగా అవుతుంది. తండ్రి చెప్తున్నారు, నేను మీకు వినయ విధేయతలు కలిగిన సేవకుడను. నేను పిల్లలకు సేవ చేసేందుకు వచ్చాను. బాబా, మేము పతితులైపోయాము, మీరు పతిత ప్రపంచములో పతిత శరీరంలో రండి అని నన్ను పిలిచారు. ఆహ్వానం ఎలా ఇస్తారో చూడండి. పతితంగా చేసేవాడు రావణుడు, అతన్ని తగలబెడుతూ ఉంటారు. రావణుడు చాలా పెద్ద శత్రువు. రావణుడు వచ్చినప్పటి నుండి మీకు ఆది మధ్యాంతాలు దుఃఖమే లభించింది. విషయ సాగరంలో మొనకలు వేస్తూ ఉంటారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, విషాన్ని వదిలి జ్ఞానామృతమును త్రాగండి. అర్ధకల్పం రావణ రాజ్యంలో మీరు వికారాల కారణంగా చాలా దుఃఖితులుగా అయ్యారు. అనేక మతాలను అనుసరిస్తూ నన్ను నిందిస్తారు, తిడతారు కూడా. ఎంతగా తిడతారు అంటే అద్భుతంగా తిడతారు అంటున్నారు బాబా. మిమ్మల్ని పావనంగా చేసి
విశ్వానికి అధికారులుగా చేసేవారిని అందరికంటే ఎక్కువగా నిందిస్తారు. మానవులకైతే 84 లక్షల యోనులు అంటారు. నన్నేమో సర్వవ్యాపి అని అంటారు. ఇది కూడా డ్రామాయే. మీకు హాస్యానికి తెలుపుతున్నాను అని బాబా అంటున్నారు. మంచి లేక చెడు సంస్కారాలు ఆత్మలోనే ఉంటాయి. నేను 84 జన్మలు భోగిస్తాను అని ఆత్మయే చెప్తుంది. ఆత్మయే ఒక శరీరం వదిలి మరొకటి తీసుకుంటుంది. ఇది కూడా ఇప్పుడు తండ్రియే అర్థం చేయించారు. డ్రామా ప్లాన్ అనుసారము మళ్ళీ తండ్రి వచ్చి చెడిపోయిన వారిని, అంటే తలక్రిందులుగా అయిపోయిన వారిని సరిదిద్దుతున్నారు. మధురాతి మధురమైన పిల్లలకు తండ్రి చెప్తున్నారు, ఇక్కడ మీరు తలక్రిందులుగా కూర్చోకండి, స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇప్పుడు మీకు భగవంతుడు లభించారు. వారి మిమ్మల్ని సరిచేస్తారు. రావణుడు ఉల్టాగా చేసేసాడు, అంటే తలక్రిందులుగా. మళ్ళీ సుల్టాగా అవ్వడంతో మీరు లేచి చక్కగా నిల్చుంటారు. ఇదంతా ఒక నాటకము అని బాబా అంటున్నారు. ఈ జ్ఞానము తండ్రియే కూర్చుని తెలియచేస్తున్నారు. భక్తి భక్తియే, జ్ఞానం జ్ఞానమే. భక్తి పూర్తిగా వేరుగా ఉంది. ఒక సరస్సు ఉండేది, దానిలో స్నానం చేస్తే దేవకన్యలుగా మారిపోతారు అని అంటారు. ఇంకా పార్వతికి అమరకథ వినిపించారు అని కూడా చెప్తారు. ఇప్పుడు మీరు అమరకథ వింటున్నారు కదా, కేవలం ఒక పార్వతికి అమరకథ వినిపించారా? ఇది అనంతమైన విషయము. అమరలోకము అంటే సత్యయుగము, మృత్యులోకము అంటే కలియుగము. దీనిని ముళ్ళ అడవి అని అంటారు. తండ్రి అంటే ఎవరో తెలియదు. పరంపిత పరమాత్మ ఓ భగవంతుడా అని కూడా అంటారు, కానీ వారెవరో తెలియదు. మీకు కూడా ఇంతకు ముందు తెలిసేది కాదు. తండ్రి వచ్చి మిమ్మల్ని చక్కగా సరిదిద్దారు. భగవంతుడినే అల్లా అని అంటారు. భగవంతుడు చదివించి భగవంతుని పదవి ఇస్తారు కదా, కానీ భగవంతుడైతే ఒక్కరే. లక్ష్మీనారాయణలను భగవాన్ భగవతి అని అనరు. ఎందుకంటే వీరు పునర్జన్మల్లో వస్తారు కదా. నేనే వీరిని చదివించి దైవీ గుణాలు కలవారిగా తయారు చేశాను అని బాబా అంటున్నారు. మీరంతా సోదరులు, తండ్రి వారసత్వానికి హక్కుదారులు. మానవులు గాఢాంధకారంలో ఉన్నారు. ఎందుకంటే అసురీ సాంప్రదాయం కదా. వారు కలియుగం ఇంకా దోగాడుతూ, అంటే బాల్యంలోనే ఉంది అని అంటున్నారు. ఇంకా కలియుగానికి చాలా సంవత్సరాలు ఉంది అని అంటారు. ఎంతో అజ్ఞాన అంధకారంలో నిద్రపోతూ ఉన్నారు. ఇది కూడా డ్రామాయే. ప్రకాశంలో దుఃఖం ఉండదు, అంధకార రాత్రిలోనే దుఃఖం ఉంటుంది. ఇదంతా మీరు మాత్రమే అర్థం చేసుకుని ఇతరులకు అర్థం చేయించగలుగుతారు. మొట్టమొదట ప్రతి మనిషికి తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి 2 తండ్రులు ఉంటారు. హద్దులోని తండ్రి హద్దు సుఖమునిస్తారు, బేహద్దు తండ్రి బేహద్దు సుఖమును ఇస్తారు. శివరాత్రి పండుగను జరుపుకుంటారు. కావున తండ్రి తప్పకుండా స్వర్గ స్థాపన చేసేందుకు వస్తారు. ఏ స్వర్గమైతే గతించిపోయిందో దానిని మళ్ళీ స్థాపన చేస్తున్నారు. ఇప్పుడు ఉండేది తమో ప్రధాన ప్రపంచము, నరకము. డ్రామా ప్లాన్ అనుసారముగా ఖచ్చితమైన సమయానికి నేను మళ్ళీ వచ్చి నా పాత్రను అభినయిస్తాను. నేను నిరాకారుడను. నాకు నోరైతే తప్పకుండా కావాలి. నంది ముఖం కానే కాదు. నేను ఈ బ్రహ్మ యొక్క నోటిని తీసుకుంటాను అని శివబాబా అంటున్నారు. ఇతడు అనేక జన్మల అంతిమ జన్మలో వానప్రస్థ అవస్థలో ఉన్నాడు. ఇతడిలోకి నేను ప్రవేశిస్తాను. ఇతనికి తన జన్మల గురించి తెలియదు అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తండ్రి ఎలాగైతే నేరుగా ఆత్మలతో మాట్లాడుతారో అలా స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోవాలి. ఈ శ్మశానము పైన మమకారాన్ని తొలగించుకోవాలి. ఎప్పుడూ కూడా కర్మలను నిందించుకోవలసిన అవసరం లేకుండా, కర్మభోగం అనుభవించకుండా ఉండునట్లు మంచి సంస్కారాలను ధారణ చేయాలి. సెకండ్ పాయింట్, తండ్రి ఎలాగైతే డ్రామా పైన స్థిర నిశ్చయం ఉన్న కారణంగా ఎవ్వరినీ దోషిగా చెయ్యరో, నిందించే అపకారులకు కూడా ఉపకారం చేస్తారో, అలా తండ్రి సమానముగా అవ్వాలి. ఈ డ్రామాలో ఎవ్వరి దోషము లేదు. ఇది చాలా ఖచ్చితంగా తయారు చేయబడింది. ఈరోజు వరదానము, ప్రతి అడుగులో వరదాత నుండి వరదానాన్ని ప్రాప్తి చేసుకొని శ్రమ నుండి ముక్తముగా ఉండే అధికారి ఆత్మ భవ. ఎవరైతే వరదాత పిల్లలుగా ఉంటారో వారికి ప్రతి అడుగులోనూ వరదాత నుండి వరదానం స్వతహాగానే లభిస్తూ ఉంటుంది. వరదానాలే వారిని పాలన చేస్తాయి. వరదానాల పాలన ద్వారానే వారు పాలింపబడతారు. ఏ శ్రమ లేకుండా ఇన్ని శ్రేష్టమైన ప్రాప్తులు ప్రాప్తించుటనే వరదానము అంటారు. ఇప్పుడు మీరు జన్మ జన్మల ప్రాప్తికి అధికారులుగా తయారయ్యారు. ప్రతి అడుగులోనూ వరదాత యొక్క వరదానం లభిస్తూ ఉంటుంది. ఇక మీదట కూడా సదా లభిస్తూ ఉంటుంది. అధికారి ఆత్మలకు దృష్టి ద్వారా, మాటల ద్వారా, సంబంధము ద్వారా వరదానాలు లభిస్తూ ఉంటాయి. స్లోగన్, సమయం యొక్క వేగం అనుసారము పురుషార్థం యొక్క వేగాన్ని తీవ్రం చెయ్యండి. అచ్చా. ఓం శాంతి.